మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ సభకి ఎందుకు రాలేదు? అది నల్గొండ జిల్లాలో పెట్టిరు. అందులో మెయిన్ మస్ట్ పబ్లిక్లో ఉన్న లీడర్గా పేరు పొందిన రాజగోపాల్ రెడ్డి సభకి ఎందుకు రాలేదు? దాని మీద రకరకాల విశ్లేషణలు మనం చూస్తున్నాము. రాజగోపాల్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనేసి. కానీ నిజంగా బ్లాక్ మెయిల్ చేసే అంత కర్మ ఆయనకు పట్టిందా? ఆయన బీజేపీలో ఉంటే ఆయనకి మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఆయనకి ఒక ప్రామిస్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకున్నారు అనేసి ఆయన పదే పదే చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించిన వైనమైతే మర్చిపోలేం కదా. సరే, హైకమాండ్తో పాటుగా భువనగిరి పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు తన సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన ఎవరో నిజంగా కాన్స్టిట్యున్సీ ప్రజలకు కూడా తెలియదు. అలాంటిది రేవంత్ రెడ్డి స్వయాన రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనతోటి బతిలాడి బామాలి వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఆ వ్యక్తిని గెలిపించుకోమని చెప్తే, సో ఏ రకంగా మంచి మెజారిటీతో గెలిపించుకున్నాడో కూడా చూసినాం. కానీ ఇదిగో మంత్రి పదవి, అదిగో మంత్రి పదవి అంటూ ఊరించి లాస్ట్కి ఇప్పటి వరకు అయితే చేతులెత్తేసిన వైనమే కనిపిస్తుంది. ఇక సరే, ఫస్ట్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఇవ్వలేదు, సెకండ్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా స్థానం లభిస్తుంది అనేసి ఆయన కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, ఆయన కాన్స్టిట్యున్సీ ప్రజలు చాలా ఆశతో ఎదురు చూసిరు. బట్ ఆశ కాస్త నిరాశ ఎదురైంది. సో సెకండ్ క్యాబినెట్ ఖచ్చితంగా సరే, ఫస్ట్లో అయిపోయింది, సెకండ్లో అయిపోయింది, ఇప్పుడు థర్డ్లోనన్నా వస్తుందేమో ఎక్స్పాన్షన్. అంటే ఉన్నవి రెండు బెర్తులు, ఆ 2 బెర్తులకు గాను 12 మంది ఎదురు చూస్తున్న వైనం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ఇప్పుడు చెప్తున్న అంశం ఏంది? ఇప్పుడు కనుక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవికి స్థానం కల్పిస్తే ఖచ్చితంగా మిగతా వాళ్ళందరూ కూడా పోటీకి వస్తారు కాబట్టి అందుకే దాన్ని హోల్డ్లో పెట్టాము. వాళ్ళ కుటుంబంలో నుంచి అన్న తప్పుకుంటే తమ్ముడికి స్థానం లభిస్తుంది అని మాట్లాడుతున్నారు. కానీ ముందు రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకున్నప్పుడు ఈ మాట హామీ ఇచ్చే తెచ్చుకున్నారా? ఇవాళ మొత్తం కూడా సభ మొత్తంలో సో ఇక రేవంత్ రెడ్డి స్పీచ్ ఏ రకంగా తేలిపోయింది, ప్రజలు ఎట్లా చీదరించుకున్నారు, సభకు జనాలు రాక ఏ రకమైన ఫ్రస్ట్రేషన్కి లోనైండు. నిజంగానే రాజగోపాల్ రెడ్డి తలుచుకొని ఉండుంటే నిన్న ఖాళీ సీట్లు కనిపించేవి కావేమో అనేసి కూడా నిన్న మునుగోడు కాన్స్టిట్యున్సీ ప్రజలు మాట్లాడుకుంటున్న వైనం కనిపించింది. ఇంతకీ ఎందుకు రాలేదు? కేవలం మంత్రి పదవి రానందుకే రాలేదా? లేకపోతే రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న పద్ధతులు నచ్చక ఆ సభకి రాలేదా? మొత్తానికైతే ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆ సభకు రాలేదు. వాస్తవానికి ఆ సభకు రావాల్సిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. అంటే కేవలం ఇప్పుడు వస్తున్న టోటల్గా మీరు సోషల్ మీడియా ఏ ప్లాట్ఫామ్లో చూసినా, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా చూసినా రాజగోపాల్ రెడ్డి అందుకే రాలేదు, నేను అందుకే రాలేదు. సో మొత్తానికి ఆయన ఎందుకు రాలేదనే విషయం అయితే ఇంకా చెప్పలేదు. కానీ మొత్తానికైతే కేవలం మంత్రి పదవి వల్లనే రాలేదు. ఇప్పటికైనా ఇస్తారా లేదా అని చెప్పేసి ఆయన వెళ్ళి హైకమాండ్ మద్దతు కోరి కలిసేసి వచ్చిండు. దీంతో రేవంత్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు రాజగోపాల్ రెడ్డి తీరుకు అనే చర్చ కూడా జరుగుతుంది. పెద్ద అంశమే ఇప్పుడు. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి మునుగోడు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయిన రాజగోపాల్ రెడ్డి ఆ సభకు రాకపోవడం అనేది పెద్ద చర్చనీయాంశమే కదా. ఎందుకు రాలేదు అసలు? కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే, అక్కడ ఆ జిల్లాలో జరుగుతున్న సభ. సో రాజగోపాల్ రెడ్డి తలుసుకొని ఉంటే నిన్న కుర్చీలు ఎక్కడ కూడా సరే, పాపం ఎన్ని ఫీట్లు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పాపం ఎక్కడ దగ్గర కెమెరాలు చూపించి ఎంత వచ్చిరు చూసినావా, కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత విపరీతమైన అభిమానం ఉంది చూసిరా అని ఎంత మాట్లాడినా కూడా ఆ సభ నిన్న ఏ రకంగా వెలవెలబోయింది. 2 సభ కనీసము ఆ వచ్చిన వాళ్ళకన్నా కనీసము పనికొచ్చే 2 ముక్కలన్నా మాట్లాడిందంటే అది కూడా లేదు. సో నిన్న ఆ వేదిక అంటే ఆ సభ వేదిక మాత్రం సభ ప్రాంగణం ఆల్రెడీ ప్రోటోకాల్ వివాదం వల్ల బహాబాహి ఘర్షణలకు దిగినరు. అదంతా నేను ఆడనే జరిగింది, సీఎం ముందే జరిగింది, కొట్టుకుంటున్న పరిస్థితి ఆడ ఆ సభలోని. సో రాజగోపాల్ రెడ్డి రాకపోవడానికి మెయిన్ రీజన్ ఇప్పుడు మంత్రి పదవా, లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి విధానాలు నచ్చక, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేనే అవును ఇప్పుడు ఏది వరి కొనుగోలు విషయంలో, పంట కొనుగోలు విషయంలో అవును ఆలస్యమైంది, ఇలా కాకూడదు, ఇమ్మీడియట్లీ కొనాలని ఆయన స్ట్రేట్ అవే చెప్పిన విషయం కావచ్చు, లిక్కర్ పాలసీ విషయంలో కావచ్చు, మీన్స్ ఇక్కడ ఈ పాలసీనే నడవాలి, ఇక్కడ ఇదే నా శాసనం అన్నట్టుగా మాట్లాడిన వైనం కావచ్చు. ఈయన 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటాననేసి గతంలో మీరు ఏ సభనైనా చూడండి నొక్కి వక్కాడించి చెప్పేవాడు.
ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేసిండో ఇది జాతీయ పార్టీ, ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడితే కుదరదు, సో ఇది అన్న తర్వాత నుంచి మెల్లగా ఆయన టోన్ మారింది రేవంత్ రెడ్డిది. నేనే సీఎం అంటలేడు, 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అనేసి మాట్లాడితే ఇంతలోనే ఇంత ఈ వేరియేషన్ మీరు గమనించిరా ఎవరన్నా? సో ఇవన్నీ కూడా స్ట్రైట్ అవే మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రమే. సో ఈ నేపథ్యంలో అది ఆయన ఇంకా కూడా అన్నాడు, అసలు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా నేను మునుగోడుకి కావాల్సిన నిధులు తెచ్చుకోలేకపోతున్నాను, ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళని బతిలాడి బామాలి నేను చేతులు చాసి అడుక్కోవాలా అని మాట్లాడిన సందర్భంగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా మనం అనుకోవచ్చు, ఆయన ఒక మెసేజ్ ఇండైరెక్ట్గా పాస్ చేసిండు ఆ సభకు రాకుండా. నువ్వు నల్గొండ జిల్లాకు నువ్వు ఏం చేసినావని నువ్వు వీడికి వచ్చి పెద్ద పొంకనాలు పేస్తున్నావన్న ఒక మెసేజ్ పాస్ చేసినట్టు అనిపించట్లే? అనవసరంగా వచ్చి మాట్లాడడం తప్ప, ఇప్పుడు ఆ ఉన్న 10 కాన్స్టిట్యున్సీలలో ఒక ఎమ్మెల్యే రాలేదంటే అర్థం ఏంటి? సీఎం మీద ఏ రకమైన వ్యతిరేకత అయితే ఉంది కదా, నాకు మాట ఇచ్చి తప్ప ఆయనకి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హైకమాండ్ మీద కంటే కూడా రేవంత్ రెడ్డి మీదనే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి మరీ మాట ఇచ్చాడు, నేను దగ్గరుండి నా బాధ్యత తీసుకుంటానని చెప్పి. అదే అంటారు చూడు, అవసరం తీరు నాకు ఏదైనా అంటారు చూసినావా, ఆ టైప్లో. అయినా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాగే ఎమ్మెల్యేకి ఇచ్చిన మాటనే ఫుల్ఫిల్ చేయలేరు. ఇక ప్రజలకు ఏం చేస్తారో తెలియని అంశం ఉందా? సరే, మనము తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా మాట్లాడితే ఒక జిల్లా గురించే మాట్లాడదాం. ఏం చేసిర్రు, మేము ఏం చేయబోతున్నామని ఏమైనా చెప్పిరా? ఉట్టిగానే భయంతో ఫ్రస్ట్రేషన్ మొదలై ఒక ఫేకుడు కార్యక్రమం మొదలైంది తప్ప కరెక్ట్గా చెప్పొచ్చు, ఒక్క మాటలోనే రాజగోపాల్ రెడ్డి రాకపోవడమే రేవంత్ రెడ్డి యొక్క ఆయన పరిపాలన విధానం కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీని జిల్లాలో ప్రజలు నమ్ముతలేరని కానీ, ఈ సభకు వచ్చిన దండిగేనని. సో ఇన్ని అంశాలని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.